నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు కోలాహలంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు ముగింపు వేడుకలు విజేతలకు పురస్కారాలు అందజేసిన సీఎం జగన్ క్రీడాకారులు క్రీడల్లో మరింతగా రాణించాలంటూ పిలుపు పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద కారులో అగ్ని ప్రమాదం సకాలంలో కారులో ప్రయాణిస్తున్న వారిని రక్షించిన పోలీసులు మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది నగరంలో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గం పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి వైసీపీ నేత ఆసిఫ్ 36వ డివిజన్లో పర్యటించిన టీడీపీ నేత బోండా ఉమా ఒక్క ఛాన్స్ పేరుతో సీఎం జగన్ ప్రజలను మోసగించారని ఆరోపణ ఇక డీటెయిల్స్ చూస్తే ఆడుదాం ఆంధ్ర విజేతలకు ట్రోఫీలు మెడల్స్ నగదు ప్రోత్సాహకాలను సీఎం జగన్ అందించారు. విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో ట్రోఫీలతో పాటుగా మెడల్స్ నగదు ప్రోత్సాహకాలను అందించారు. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ మెన్, ఉమెన్ విజేతలకు చెక్కులను ట్రోఫీలతో పాటు అందించారు. బ్యాడ్మింటన్ తొలి 3 స్థానాల్లో నిలిచిన జోడీలకు ట్రోఫీలతో పాటుగా నగదు ప్రోత్సాహకాలను అందించారు. క్రికెట్ పురుషుల విభాగంలో ఏలూరు జట్టు విజేతగా నిలువగా మహిళా విభాగంలో ఎన్టీఆర్ జట్టు గెలుపొందింది. టాలెంట్ ఉంది, మట్టిలో మాణిక్యాలు వీళ్ళకి ఇంకా సరైన ట్రైనింగ్ గన ఇవ్వగలిగితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ పిల్లలను ఐడెంటిఫై చేసి ఈ పిల్లలకు మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టాం. ఇందులో పవన్ అని విజయనగరంకు సంబంధించిన అబ్బాయి, అదే రకంగా కేవీఎం విష్ణు వర్ధని అని చెప్పి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మ, వీళ్ళిద్దరినీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ను వీళ్ళిద్దరినీ కూడా దత్తకు తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా శివ అని అనపర్తికి సంబంధించి ఈస్ట్ గోదావరికి సంబంధించిన పిల్లాడిని, కుమారి గాయత్రి కే గాయత్రి అని కడప జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మను వీళ్ళిద్దరిని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. వీళ్ళల్లో కూడా ప్రతిభ ఉంది. సానపడితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడే పొటెన్షియల్ వీళ్ళకు ఉంది అని చెప్పి, అదేవిధంగా కబడ్డీకి సంబంధించి సతీష్ అని తిరుపతి జిల్లాకు సంబంధించి, అదే మాదిరిగా బాలకృష్ణారెడ్డి అని బాపట్లకు సంబంధించి, సుమన్ అని మళ్ళీ తిరుపతికి సంబంధించి. పాత పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద కారులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. కారు పాత పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు రాగానే ఆగిపోయింది. మళ్లీ ఇంజన్ స్టార్ట్ చేయగా పొగలు వచ్చాయి. వెంటనే కారులోని వారు దిగి బ్యానెట్ ఎత్తి చూడగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు సమీపంలో ఉన్న అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించగా వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. ఇంజన్ వరకే మంటలు రేగడంతో పెను ప్రమాదం తప్పింది. జగనన్నతోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యపడుతుందని సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక 26వ డివిజన్ చుట్టుగుంట కాలువ గట్టు ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీశైలజ, వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ అంగిరేకుల గొల్లబామతో కలిసి ఇంటింటికి వెళ్లి స్థానిక సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకోవడంతో పాటుగా ప్రభుత్వ పథకాలు వివరించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలు స్వయంగా పరిశీలించారు. మన డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 26వ డివిజన్లో ఈ కట్టంతా కూడా ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్థానిక మన ఇన్ఛార్జ్ గారైన గొల్లబామ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ గారు అవుతుశ్రీ శైలజారెడ్డి గారు అందరం కలిసి రావడం జరిగింది. ఇక్కడ ఇదివరకు చాలా ఇబ్బందికరంగా ఉండేది, కనీసం రోడ్డు కూడా లేని పరిస్థితిలో ఉంటే
ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక మా నాగేశ్వరరావు దగ్గరుండి వారు కొంచెం వ్యక్తిగతంగా, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా టోటల్గా రోడ్డు వేయించడం కానివ్వండి, అదేవిధంగా ఇతర సమస్యలన్నీ కూడా దగ్గరుండి పరిష్కరించి పథకాలందరికీ కూడా నేరుగా చేరే విధంగా అందరికీ కూడా వీళ్ళు దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. తప్పకుండా మేము జగనన్న ఓటేస్తాం, ఎందుకంటే మాకు మంచి చేసే జగనన్న మళ్ళీ కావాలని చెప్పని ఈ ప్రజలందరూ కోరుకుంటారు. తప్పకుండా వారి యొక్క ఆశీస్సులతో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ దిగ్విజయంగా గెలుచుద్దని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఓడిపోయినా కానీ స్థానిక గెలిచిన కార్పొరేటర్ ఏమాత్రం కూడా సరిగ్గా పట్టించుకోకుండా, ఎవరికి ఎటువంటి సహకారం కూడా అందుబాటులో లేకుండా వాళ్ళ మాజీ ఎమ్మెల్యే కానీ అదేవిధంగా కార్పొరేటర్స్ ఇద్దరు కూడా సరిగ్గా అందుబాటులో లేని పరిస్థితి ప్రతి వాళ్ళు చెప్తున్నారు. ఓడిపోయినా కానీ మా గొల్లబామ్మ గారు, నాగేశ్వరరావు గారు, మా పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్తున్నారు. వారికి అన్ని విధాలా కూడా మేము తోడున్నాం అనేది, కరోనా కష్టకాలంలో కూడా మేము అండగా ఉంటామని చెప్పని వాళ్ళకి అన్ని విధాలా సహాయం చేశారని ప్రజలు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో మన వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుద్దని మీ అందరికీ కూడా నేను తెలియపరచు. గడప గడపకి అలాగే ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మరి 26వ డివిజన్లో మరి మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక ఇన్ఛార్జి గారు గొల్లబామ్మ గారి ఆధ్వర్యంలో గడప గడపకు వెళ్ళాం. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా జగనన్న ఇచ్చేటువంటి నవరత్నాల పథకాలు ఎలా అమలు అవుతున్నాయి, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నటువంటి లోటుపాట్లు కూడా తెలుసుకున్నాం. ఒకటి చోట కొంచెం డ్రైనేజ్ అనేటువంటిది చెప్పడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ అది 2-3 రోజుల క్రితమే, ఎందుకంటే మొన్న పొద్దున్న పూట చేసినటువంటి పాదయాత్రలో అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది చెప్పారు. దాన్ని ఇవాళ వచ్చి వాళ్ళందరూ కూడా రిమూవ్ చేసి అక్కడ ప్రజలకు ఏవైతే ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఎస్ఆర్ఆర్ కాలేజీ ఉందో మరి దానిలో ఉన్నటువంటి వాకర్స్ వెల్ఫేర్ అందరూ కూడా మరి సార్ మొన్న వచ్చినప్పుడు కలిసినప్పుడు కొంచెం రిప్రజెంటేషన్ ఇచ్చారు. అదేంటంటే ఓపెన్ జిమ్ కావాలనేటువంటి కార్యక్రమం. మహిళా సంక్షేమమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ వెల్లడించారు. ఆ పార్టీ 52వ డివిజన్ ఇన్ఛార్జ్ తంగెళ్ల రాము ఆధ్వర్యంలో షేక్ ఆసిఫ్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి డివిజన్లో పర్యటించారు. గడప గడపకు వెళ్లి ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలను వివరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి అండగా ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు. షేక్ ఆసిఫ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే విధంగా మా అభివృద్ధి, మా సంక్షేమం చూసి ఓటేయమని చెప్పి ప్రజల వద్దకు వెళ్తున్నాము. అలాగే ప్రజలు కూడా మమ్మల్ని పూర్తి స్థాయిలో ఆదరిస్తున్నారు. కొండ ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మన పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో మనం విజయవాడ నగరంలోన పశ్చిమ నియోజకవర్గం 12 డివిజన్లు కొండ ప్రాంతము పూర్తిగా డెవలప్ వైపు తీసుకెళ్ళటం కానీ, గత 40 ఏళ్లుగా మెట్లు ప్రాంతాలు కానీ, లేకపోతే ర్యాంపులు కానీ, లేకపోతే వాటర్ సప్లై కానీ ఏ ఒక్కటి నోచుకోకుండా ఉన్నది. ఈరోజు పూర్తి స్థాయిలోన ప్రతి ఒక్క డివిజన్కి 50 లక్షలు శాంక్షన్ చేసి కొత్త పైప్ లైన్లు వేయటం కానీ, కొండ ప్రాంతంలోన వాటర్ ట్యాంకులు ఓపెన్ చేయటం కానీ, అలాగే మెట్లు ఏవైతే 40 ఏళ్ల నుంచి రిపేర్లో ఉన్న మెట్లు పూర్తి స్థాయిలోన రిపేర్లు చేయించటం కానీ, ఎక్కడైతే అవసరమో అక్కడ ర్యాంపులు వేయించడం కానీ, ప్రతి ఒక్క పని చేయించుకుంటూ 52వ డివిజన్ కార్పొరేటర్ అయిన తంగెళ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. తప్పకుండా జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం. మేము తప్పకుండా జగనన్న మాకు కావాలి. మాకు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు. మా ఇంట్లో అమ్మఒడి, చేయుత, ఆసరా ఎన్నో అనేక పథకాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ జగనన్నకి మేము ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్తున్నారు. అలాగే ఈరోజు చూస్తున్నాం, మేము మాయా హామీలు, మాయ మాటలు చెప్పి మళ్ళీ మరి పశ్చిమ నియోజకవర్గ రథసారథిగా మరి కాబోయే ఎమ్మెల్యేగా ప్రచారానికి విచ్చేసినటువంటి ఆసిఫ్ అన్న గారికి, అలాగే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతటినీ కూడా తన భుజస్కంధాల మీద వేసుకుని కార్యక్రమ రథసారథిగా ఉన్నటువంటి తంగెళ్ల రాము అన్నకి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి దుర్గగుడి చైర్మన్ గారికి, అలాగే గౌరవ కార్పొరేటర్లకి, గౌరవ డైరెక్టర్లకి, వివిధ విభాగాల అధ్యక్షులకి, వైఎస్ఆర్సీపీ యావత్ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ మరి ఒక్కటే మాట చెప్తానండి. పేదలకి, పెత్తందారీ వ్యవస్థకి జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ప్రజలందరూ కూడా మరి
ఒక్క ఛాన్స్ పేరుతో వైకాపా రాష్ట్రాన్ని నిలువునా దోచుకుందని టీడీపీ నేత బోండా ఉమా వెల్లడించారు. భవిష్యత్తుకు గ్యారంటీ పాదయాత్రలో భాగంగా మంగళవారం 36వ డివిజన్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో 2 నెలల్లో తెదేపా ప్రభుత్వం రానుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు 18,000 రూపాయలు, 3,000 నిరుద్యోగ భృతి, ప్రతి రైతుకు ఏడాదికి 20,000 ఆర్థిక సాయం అందజేస్తామంటూ హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలో గాంధీనగర్ మరి ఈ నియోజకవర్గానికి గుండెకాయ అయినటువంటి గాంధీనగర్లో 36వ డివిజను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరుడు చలమలశెట్టి సీను, ప్రధాన కార్యదర్శి బాబీ, అలాగే డివిజన్ ఇన్ఛార్జి ఇమ్మిడి రాము, మాజీ కార్పొరేటరు అన్నగారు ముప్పా వెంకటేశ్వరరావు, ఇక్కడ డివిజన్ సీనియర్ నాయకులు పేర్ల రవి గారు, ఇంకా డివిజన్ సుందరయ్య, బోను ప్రసాద్ వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి ఓరోసి సెంటర్ దగ్గర నుంచి ప్రచారం ప్రారంభించాం. ఎక్కడికి వెళ్ళినా వ్యాపారస్తులందరూ ఒకటే మాట్లాడుతూ ఉన్నారు, ఈ దరిద్రపు ప్రభుత్వం పోవాలి, మళ్ళా మాకు మేలు చేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రావాలని మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మరి అందరూ కూడా జనసేన తెలుగుదేశం పొత్తుని స్వాగతిస్తున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ 2014, 2019 చంద్రబాబు గారి పరిపాలనలో ఏ విధంగా పరిపాలించామో చూశారు. అలాంటి స్వర్ణయుగం లాంటి చంద్రబాబు గారి పరిపాలన రావాలని కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా వెల్లంపల్లి శ్రీను అనే ఒక అవినీతి పరుడు వచ్చాడు. అతను అక్కడ పశ్చిమ నియోజకవర్గంలో చందాల శ్రీనుగా పేరు పెట్టినటువంటి ఇతను, చందాలు ఎత్తుకొని బతికే ఇతను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మరి ఏదేదో లా అండ్ ఆర్డర్ని, అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అలాగే రౌడీ షీటర్లను పెట్టుకొని ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఇప్పటికీ పోలీస్ శాఖకి కంప్లైంట్ ఇచ్చాం, పోలీసులకి అందరికీ తెలియజేశాం. అతను పక్కన ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అతను మాట్లాడే వీడియోలతో సహా మేము పోలీసు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కానీ పోలీసులు అదుపు చేయటం లేదు, అదుపు చేయడంలో విఫలమయ్యారు. ఎక్కడ పడితే అక్కడ నోటుకొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. పశ్చిమ నియోజకవర్గంలో నేను వెల్లంపల్లి శ్రీను సూటుగా అడుగుతా ఉన్నా, నువ్వు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నిన్ను నీ సీటు ఎందుకు తీసేశారు? సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమం ఆగదు అని ఎన్టీఆర్ జిల్లా ఎన్జీఓస్ అసోసియేషన్ నాయకులు ఏ విద్యాసాగర్ వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయంగా రావాల్సిన బకాయిలను సత్వరమే చెల్లించాలని, ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని గత 4 ఏళ్లుగా ప్రభుత్వానికి వివిధ రూపాల్లో విజ్ఞప్తి చేశాం. కానీ మాతో సమావేశమైన ప్రతిసారి వాయిదాలే తప్ప పురోగతి లేదని అన్నారు. ఇక నుంచి మా సమస్యలు, మా ఉద్యోగ వర్గాల పరిష్కారం కోసం ఉద్యమం చేసేందుకు సిద్దమైనట్లు ఎన్టీఆర్ జిల్లా ఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ విద్యాసాగర్ వెల్లడించారు. నిన్న మేము ఏదైతే నోటీస్ ఇచ్చామో, నోటీస్ ఇచ్చిన 24 గంటలలోపు ప్రభుత్వం ఎప్పటిలాగే షరామామూలుగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో సమావేశాన్ని ఏర్పాటు చేయటం, ఆ సమావేశం కూడా ఎప్పటిలాగానే చాయ్ పే చర్చా సమావేశంలాగా ఒక 5 గంటల పాటు మా బాధలు మావి, ప్రభుత్వ బాధలు ప్రభుత్వానివి చెప్పుకునే పరిస్థితి తప్పితే పురోగతి కనిపించలేదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు, జీఓఎం సమావేశాలు ఈ రాష్ట్రంలో గత 70 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 2023లోనే 11 సమావేశాలు జరిపింది. సంవత్సరానికి ఒక సమావేశం, 2 సమావేశాలు జరిపిన సందర్భాలు మేము చూడలేదు. 11 సమావేశాలు జరిపిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 11 సమావేశాల్లో కూడా ఒక్క విషయంలో కూడా ఒక్క అడుగు ముందుకు పడనందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మేము అడుగుతున్నది మా పిఆర్సీ, మేము అడుగుతున్నది మా బకాయిలు. మేము చెప్తున్నాం 26,500 కోట్ల రూపాయల బకాయిలు మా ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయంటున్నాం. ఇప్పుడు అసలు బకాయిల సంగతి పక్కన పెడితే ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ మిగిలిన సొమ్ముని, ఉద్యోగుల సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎంత ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత బకాయిలు మాకు చెల్లించాలి? సరెండర్ లీవ్ 3 సంవత్సరాల నుంచి లేదు. సరెండర్ లీవ్ మేము చెప్తున్నాం 6 నుంచి 7,000 కోట్ల రూపాయల సరెండర్ లీవ్ బకాయిలు ఉన్నాయి.
ఎన్నికల హామీలు మరచిన సీఎం జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలంటూ జనసేన నేత పోతిన మహేష్ వెల్లడించారు. గట్టు వెనుక ప్రాంతంలో రానున్న జనసేన తెదేపా ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి రాకముందు అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం, పేదలకు టిడ్కో ఇళ్లు వంటి అంశాలపై ప్రస్తుత సీఎం ఇచ్చిన హామీలు పక్కన పెట్టడానికి కారణం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. 5 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఆందోళన చేస్తే పెడచెవిని పెట్టి ఒక్క ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా 32 లక్షల మంది నిరుద్యోగుల్ని అన్యాయం చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మెగా డిఎస్సి పేరుతో 23,000 ఉద్యోగాలు ప్రకటన జారీ చేయాల్సి ఉండగా కేవలం 6,000 ఉద్యోగాలు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగ యువతని మోసం చేసినటువంటి దుర్మార్గుడు దగాకోరుడు జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఏబీవీపీ యువ నాయకత్వం కూడా సీఎం ఇంటిని ముట్టడి చేస్తే 20 మంది దెబ్బకి ఇంట్లో దాక్కున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కూడా ఈ రోజున అందరూ కూడా ఆయన్ని ఎద్దేవి చేస్తూ ఉన్నారు. కేవలం ఎన్నికల్లో యువతని మాయ చేయాలని చూస్తే నిన్న కూడా చేశారు. కేతం రెడ్డి మీద ఆయన మీద చాలామంది విద్యార్థులు ఎందుకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు, యువత భవిష్యత్తును ఎందుకు నిర్వీర్యం చేశారని వైసీపీ పాంప్లెట్ని చించి వాళ్ళ ముఖం మీద ఇచ్చేశారంటేనే రాష్ట్రంలో యువత నిరుద్యోగులు ఎంత ఆగ్రహంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డిని అతి తొందరలోనే యువత సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రం నుంచి పంపించడానికి. మీరు ఇదే విధంగా 5 సంవత్సరాలుగా మోసం చేసినటువంటి మీ దుర్మార్గానికి అతి తొందరలోనే యువత చర్మగీతం పాడుతుందని కూడా ఈ సందర్భంగా వైసీపీ నేతల్ని సీఎం జగన్మోహన్ రెడ్డిని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. తమ్మినేని కర్ణాకర్ 38వ జనసేన పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 38వ డివిజన్ 4 స్తంభాలు కొండ ప్రాంతంలో మహేష్ గారు పర్యటించడం జరిగింది. ఇక్కడ అనేక సమస్యలు, కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, ప్లస్ రేషన్ కార్డులో సరిగ్గా లేదు, పేర్లు సరిగ్గా లేవని, ఈ విధంగా వీళ్ళకి పెన్షన్లు తీసేయడం జరిగింది. అలాగే స్ట్రీట్ లైట్లు సరిగా లేవని చెప్పి ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా స్ట్రీట్ లైట్ బిగించమని కొండ ప్రాంతంలో ఎన్నిసార్లు బిగించినా కూడా పట్టించుకోవట్లేదు. అలాగే ఇక్కడ వాటర్ సరిగ్గా రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ప్రజలు మహేష్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన టీడీపీ పార్టీపై చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు అవగానే బాబు హైదరాబాద్ పారిపోవడం ఖాయమంటూ నాని ఎద్దేవా చేశారు. పేదలు గెలవాలంటే మళ్లీ సీఎం జగన్ రావాలని వైసీపీ నేత కేశినేని నాని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ చేసే చెత్త పనులకు టీడీపీ సర్వనాశనమయ్యిందంటూ మండిపడ్డారు. రేపు ఆయన ఇక్కడ ఇల్లు కూడా లేదు, విజయవాడలో కానీ గుంటూరులో కానీ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఆయనకి ఇల్లు లేదు. శుభ్రంగా ఏదో ఎవరో ఇచ్చిన ఇంట్లో ఉంటున్నాడు. ఆయన తాళం వేసుకుని ఆయన సొంత రాష్ట్రం వెళ్ళిపోతాడు ఈ ఎలక్షన్ అవ్వగానే. ఎక్కడైనా సొంత రాష్ట్రం తెలంగాణ, హైదరాబాద్లో ఉంది ఆయన ఇల్లు, ఇక్కడ ఎక్కడా లేదు ఆయనకి. ఎప్పుడు వాళ్ళు తాతలు కట్టినది ఎక్కడ నారావారిపల్లిలో ఉందేమో కానీ నాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ ఉంటున్నారు, ఇక్కడ నుంచి పాలన చేస్తున్నారు. అట్లాగే ఈ ఎన్నికల్లో ఓడిపోతానని ఖచ్చితంగా తెలుసు చంద్రబాబు నాయుడికి. దాంట్లో అందుకే ఇల్లు కట్టుకోవాలి. ఇక్కడ ఈ ఎన్నికలు ఆఖరి ఎన్నికలు చంద్రబాబు నాయుడికి, ఆయన పనికి మాలిన బుద్ధి లేని కొడుకు లోకేష్కి ఈ చివరి ఎన్నికలు. టీడీపీ కూడా అంత పెద్ద ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. నాకు స్వామిదాస్కి చాలా బాధపడుతున్నా మాట చెప్పాలంటే కూడా. ఎందుకంటే స్వామిదాస్కి మరి ఆ రోజు నుంచి 30 ఏళ్ళు టీడీపీలో పనిచేశాడు. నేను ఒక దాదాపు 12-13 ఏళ్ళ నుంచి నేను ఎంపీగా ఉన్నాను. అంతకుముందు కొంత విజయేసి ఉన్నాం. అయినా కూడా కానీ బాబు కొడుకులు చేసేటువంటి అదవ పనులు, చెత్త పనుల వల్ల పేద ప్రజలకు దూరం అయిపోయింది టీడీపీ. ఎన్టీ రామారావు ఆ పార్టీ పెట్టిందే పేదలకి, నిరుపేదలకి కూడు గుడ్డ నీడ అనే ఒక నినాదంతో పెట్టాడు. ఆత్మగౌరవం, తెలుగువారి ఆత్మగౌరవం పని మొత్తం కూడా
దాని నుంచి దూరం అయిపోయింది పార్టీ. ఓన్లీ పెత్తందారులకి డబ్బు కోసం, అట్లాగే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబం కోసం పనిచేసేదానికే ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు పనిచేస్తున్నారు తప్ప పేదవాళ్ళ కోసం కానీ, సమాజం కోసం కానీ, రాష్ట్రం కోసం పనిచేయట్లా. ఎందుకంటే మీరందరూ బాగుంటే ఈ రాష్ట్రం బాగుంటుందని భావించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చాలామంది అంటారు ఈనాడు పేపర్లోనో, జ్యోతి పేపర్లోనో, టీవీ5 న్యూస్లోనో అభివృద్ధి లేదని. మీ అందరూ బాగుంటే మీ సంతోషం, మీ సుఖం, మీ ఆనందం, మీ యొక్క పిల్లలు బాగా చదువుకుంటే దానికంటే అభివృద్ధి ఏముంటుందని నేను అడుగుతున్నాను. ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ఉచితంగా చేయాలంటూ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. ఈ నెల 18వ తేదీన ఇళ్ల పట్టాల సాధన కోసం 24 గంటల నిరసన దీక్షకు పిలుపునిచ్చారు. వాంబే కాలనీ ఈ బ్లాక్ వద్ద ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామని, ప్రజలకు ఉన్న బ్యాంకు రుణాలు రద్దు చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ విమర్శించారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్, అటు బీజేపీ ఇటు వైసీపీ ఇద్దరూ కలిపి ప్రజల్ని నమ్మించి మోసం చేశారు. ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇస్తాం, ఇక ఇల్లు లేని పేదలు ఉండకూడదని నమ్మకంగా చెప్పారు. కానీ ఇవాళ వరకు కాగితాలకే ఇళ్ళన్నీ మిగిలిపోయినాయి. కనీసం 20 ఏళ్ల నుంచి వాంబే కాలనీ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి వాళ్ళ ఇళ్ళకి పట్టాలు ఇస్తామని డబ్బు వసూలు చేసుకోవడం ఇంతవరకు ఇవ్వలేదు. అదానీలు, అంబానీలు, కార్పొరేట్లకు మాత్రం లేదు. అధికార పార్టీ నాయకులకైతే ఎకరాలు రాసిస్తున్నారు. పేదవాడికి వాళ్ళు నివసిస్తున్నటువంటి పట్టా ఇవ్వడానికి ఈ పేదల ప్రభుత్వంగా, పేదల ముఖ్యమంత్రిగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి చేతులు రావటంలా. పైపెచ్చు మీకు ఇదిగో ఇళ్ళని 35,000 డబ్బు కట్టించుకున్నారు. వాటికి రిజిస్ట్రేషన్ అని ఇంకొక కొత్త మోసం చేస్తూ ఉన్నారు. ఇక్కడ సింగనగర్లో ఉన్న డిస్నీల్యాండ్లో 57 ఎకరాల గవర్నమెంట్ స్థలం ఖాళీగా ఉంటే పేదవాడికి ఇక్కడ ఎందుకని ఇళ్ళు ఇవ్వరు? అక్కడ కబేళా పెడతారా? పశువులేను ఇళ్ల మధ్యలో ఉండాలా? పశువులు వధించే కబేళా ఇళ్ల మధ్యలో ఉండాలా? పేదవాడికి ఇల్లు మాత్రం 50 కిలోమీటర్ల అతను అడుగులో ఇస్తారా? ఇదేనా పేదల మీద ప్రేమ? చేసింది ఏముంది ఈ 5 ఏళ్లలో? గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఇళ్ళని వాళ్ళు మోసం చేశారు. వాళ్ళు ఇళ్ళ పట్టాలు ఇస్తామని డబ్బులు వసూలు చేశారు. వాళ్ళు ఇవ్వాల. తెలుగుదేశం, వైసీపీ రెండు అదే రకం చేసినాయి. పైన ఉన్న బీజేపీ కపట నాటకం ఆడుతూ ఉంది. ఎన్నికల్లో మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు టిఎన్ రమేష్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను చిన్నచూపు చూస్తున్నాయని, తమకు ప్రాధాన్యం ఇచ్చేవారికే అండగా నిలుస్తామన్నారు. గత ఎన్నికల్లో వైకాపాను గెలిపించినా తమకు న్యాయం జరగలేదన్నారు. మాదిగ ఉపకులాలకు 18 అసెంబ్లీలో 2 ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరారు. మాదిగలకు విద్య లేదు, వైద్యం లేదు, ఉద్యోగం లేదు, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. మరి రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో కూడా విఫలమవుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితులే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, భూకుంభకోణాలు పెట్టిరేగిపోయి నాట్యమాడుతూ ఉన్నాయి. వాటిని నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేదు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు 29 ఉంటే, 4 పార్లమెంటు స్థానాలు ఉంటే, ఒకే సామాజిక వర్గానికి 21 అసెంబ్లీ సీట్లు, మరి 3 పార్లమెంటు సీట్లు కేటాయిస్తూ మాదిగలకు 8 అసెంబ్లీ సీట్లు, 1 పార్లమెంటు సీటు కేటాయించి రాజకీయ అన్యాయం చేస్తూ ఉన్నారు. జరగబోయే 2024 ఎలక్షన్లో వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ పలు ప్రధాన పార్టీలు మాదిగలకు 18 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు స్థానాలు కేటాయించాలి. అభివృద్ధి సంక్షేమం పథకాల పేరుతో, సామాజిక సాధికార పేరుతో మరి దళితులపైన దాడులు చేస్తూ ఉన్నారు. మాదిగలతో ఓట్లు వేయించుకుంటున్నారు. ఆట బొమ్మలుగా చూస్తూ ఉన్నారు. పెత్తందారులు మరి వాళ్ళకి పెత్తందారులకేమో పవర్ ఉన్నటువంటి పదవులు ఇస్తూ ఉన్నారు. వెనుకబడిన కులాల వారికి పవర్ లేని పదవులు, బడ్జెట్ లేని పదవుల్ని కేటాయిస్తూ వివక్షకు దూరం చేస్తూ కేవలం ఓట్ల కోసమే సామాజిక సాధికార యాత్రలు, మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు తప్ప ఎక్కడ కూడా మాదిగలను, షెడ్యూల్ కులాలను అభివృద్ధి చేసిన దాఖలాలు ఈరోజు రాష్ట్రంలో లేవు అని చెప్పి సందర్భంగా మేము తెలుపు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, షర్మిల చేతులు కలపడం దురదృష్టకరమని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్ కృషి వల్లే ఎక్కువ సాగునీటి జలాలు ఏపీకి వచ్చాయన్నారు. 2018కి ముందు ఏపీలో 60 లక్షల దొంగ ఓట్లను టీడీపీ చేర్చిందంటూ విమర్శించారు. టీడీపీ దొంగ ఓట్లు నమోదు చేయడం వల్ల తాము కొన్ని స్థానాల్లో ఓడిపోయామన్నారు. రాజ్యసభలో టీడీపీ ఖాళీ అవుతోందని పతనావస్థకు ఇదే నిదర్శనమని అన్నారు. టీడీపీ ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితిలో కూడా లేదంటూ దుయ్యబట్టారు. టీడీపీ ఎజెండాలో భాగంగానే షర్మిల పని చేస్తున్నారని విమర్శించారు. తప్పకుండా ఈ సభ భారీ స్థాయిలో విజయవంతమవుతుందని చెప్పి మేము అంచనాలు వేసుకున్నాం. దానికి తగినట్లు ప్రజల్లో కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఎప్పుడెప్పుడు 18వ తేదీ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ సభ జరుగుతుందా అని అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత వేదిక మీద ఉన్న మా శాసనసభ్యులు, పార్లమెంటరీ కోఆర్డినేటర్లు వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు. మొత్తం మీద భారీ స్థాయిలో ఈ సభ విజయవంతమవుతుందని చెప్పి భావిస్తూ ఉన్నాను. నిజం గెలుస్తూ ఉంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే నిజం గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు. ఆమె ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజ్యసభలో ఫస్ట్ టైం 40 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం టీడీపీ ప్రాతినిధ్యం కోల్పోతుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ 3 గెలిచే అవకాశం. సో ఎట్లా చూసుకుంటారు? తప్పనిసరిగా ఇదొక పతనావస్థకు చేరింది తెలుగుదేశం పార్టీ. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా దారుణమైన ఫలితాలు తెలుగుదేశం పార్టీ చవిచూస్తుంది. ఇది ఆరంభం మాత్రమే. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో బస్టాప్ వద్ద 5 సంవత్సరాల చిన్నారిని తండ్రి వదిలి వెళ్లిపోయిన అమానుష ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలను చేరదీయడంతో వారి దగ్గరే ఆహారం తీసుకుంటూ వారితోనే ఉంటుంది బాలిక. వివరాలు అడగడానికి వెళితే భయపడుతున్న చిన్నారి రోదిస్తూ నన్ను తీసుకెళ్లొద్దంటూ భయభ్రాంతులకు గురవుతుంది. వారి వద్దే ఉంటానంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. బాలిక పేరు రమ్య అని, తండ్రి పేరు శ్రీనివాస్ అని చెప్పినట్లు తెలుపుతున్న చిరు వ్యాపారస్తులు విజయవాడ చిట్టినగర్లో బాలిక తండ్రి పనిచేస్తాడని తెలుపుతున్న స్థానికులు ఇబ్రహీంపట్నం పోలీసులకు చిన్నారిని అప్పగించారు. బాలిక సంరక్షణార్థం విజయవాడలోని కృష్ణలంక ప్రాంతంలో ఉన్న ప్రజ్వల హోంలో అప్పగించనున్న ఇబ్రహీంపట్నం పోలీసులు. బుజ్జి నీ పేరేందమ్మా? చెప్పు, పేరు చెప్పమ్మా. పేరు చెప్పమ్మా. రమ్య. ఏ ఊరమ్మా? నువ్వు వెళ్ళొద్దమ్మా, రావద్దమ్మా. ఇటు చూడమ్మా. ఏడా 4-5 రోజులు అయితే వదిలిపెట్టిపోయి నీవే కావాలంటే నేనేం చేశాను. ఎక్కడికి వెళ్ళదు, గుడ్లు కొనిస్తారంటే కొత్త బట్టలు కొని పెడతారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. కోలాహలంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా సంబరాలు ముగింపు వేడుకలు, విజేతలకు పురస్కారాలు అందజేసిన సీఎం జగన్. క్రీడాకారులు క్రీడల్లో మరింతగా రాణించాలంటూ పిలుపు. పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద కారులో అగ్ని ప్రమాదం. సకాలంలో కారులో ప్రయాణిస్తున్న వారిని రక్షించిన పోలీసులు, మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. నగరంలో కొనసాగుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గం పర్యటించిన ఎమ్మెల్యే వెల్లంపల్లి వైసీపీ నేత ఆసిఫ్. 36వ డివిజన్లో పర్యటించిన టీడీపీ నేత బోండా ఉమా. ఒక్క ఛాన్స్ పేరుతో సీఎం జగన్ ప్రజలను మోసగించారని ఆరోపణ. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.